ఒక మంచి అంశాన్ని మరి ఇవ్వటం జరిగింది. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టిస్తే నరుడు నేరస్తుడిగా మారాడెందుకు అన్నది అంశము. దేవుడు యథార్థవంతులుగా పుట్టిస్తే నరుడు నేరస్తుడిగా మారాడెందుకు? దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న మనుషులందరికీ కూడా దేవుడు 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 అన్న ఈ 3 అక్షరాలు తెలుసు. కానీ ఆ దేవుడు ఈ భూమి మీద మనుషులను పుట్టిస్తున్నాడు అని, ఆ దేవుని పిల్లలు భూమి మీద ఉన్న మనుషులు అని చాలా కొద్ది మందికి తెలుసు. పైగా దేవుడు అనే ఆయన మనుషులకి ఏమవుతాడు, భూమి మీద ఉన్న మనుషులు దేవుడికి ఏమవుతారు అని బైబిల్ ఇచ్చినంత స్పష్టత మనకి ఎక్కడ ఏ పుస్తకంలోనూ కనపడదు. బైబిల్లోకి వెళ్ళి మనం చదువుతున్నప్పుడు పదే పదే దేవుడు ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు బైబిల్ మీరు చదువుతున్న ప్రతిసారి దేవుడు మనకి జ్ఞాపకం చేసే ఒకే ఒక మాట, నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం ఒకసారి బైబిల్ చూద్దాం. కీర్తనల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం మీరు చూస్తే దేవుడు మనుషుల్ని పిలుస్తున్న పిలుపు చూడండి అక్కడ ఎలా ఉందో. దైవపుత్రులారా అని పిలిచాడు చూడండి. యెహోవాకు మీరు ఆరోపించండి, యెహోవాకు మీరు ప్రార్థనలు చేయండి, యెహోవా చెంత మీ జీవితాలు గడపండి. ఏమంటే భూమి మీద ఉన్న మనుషులను ఆయన పిలుస్తున్న పిలుపు ఎలా ఉంది అంటే దైవపుత్రులారా అంటే అర్థం ఏంటి? భూమి మీద ఉన్న మనిషి సాక్షాత్తు పరలోకంలో ఉన్న దేవుడికి, ఈ సృష్టిని కట్టి నడిపిస్తున్న సృష్టికర్తకి సాక్షాత్తు కుమారుడు కుమార్తె. కొంచెం జాగ్రత్తగా వినాలి, సౌండ్ అంతంత మాత్రంగా ఉంది. అందరికి వినపడుతుందా? మాట వినపడుతుందని? రైట్. దేవుడు సృష్టికర్త సాక్షాత్తు భూమి మీద ఉన్న మనుషులకు తండ్రి. పిలిపే ఏమని పిలుస్తున్నాడు మనుషుల్ని బైబిల్లో అంటే దైవపుత్రులరా అని పిలుస్తున్నాడు. అంటే మీరు సాక్షాత్తు నా గర్భాన పుట్టిన నా పిల్లలు అన్నాడు. ఇప్పుడు మాట్లాడుతాను, జాగ్రత్తగా అందరూ ఆలోచించాలి. నరుడు ఈరోజు భూమి మీద నేరస్తుడిగా మారాడు. పొద్దున్నే మనం పేపర్ ఓపెన్ చేసామనుకోండి, పేపర్ నిండా ఏం కనపడుతున్నాయి చెప్పండి మనకి? నేరాలు, అంతే కదండి. పేపర్ నిండా ఎర్రటి రక్తపు మరకలు. మన మధ్యకాలంలో ఒక న్యూస్ చూశానండి, ఆశ్చర్యపోయింది. గుంటూరు ప్రాంతంలో కన్న తండ్రి కన్న కొడుకు తల నరికేశాడు. తల నరికి ఆ తలను ఒక బ్యాగ్లో వేసుకుని ఆ బ్యాగ్ పట్టుకుని చుట్టాలు అందరింటికి తిరుగుతున్నాడు. నా కొడుకుని నేను నరికేశాను అని ఆ తల చివరికి పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కాబట్టి ఒక తండ్రి ఎవరు నరికేశాడు? కొడుకున. కన్న కొడుకుని నరుక్కోవటమా? కన్న కొడుకుని చంపుకోవటమా? ఇంతకీ ఏంటి మధ్యలో గొడవలు వివాదం అని ఆరాధిస్తే అక్కడ పెద్దగా సమస్య ఏమీ లేదండి. ఆస్తి గొడవలు. కొడుకు ఇంకా వివాహం అవ్వలేదు, ఆస్తి పంచమంటున్నాడట. నేను బ్రతికుండగా నా ఆస్తిని పంచను, నీకెందుకు ఇవ్వాలి ఆస్తి అని కొడుక్కి తండ్రికి మధ్యలో గొడవ వచ్చి కేవలం ఆస్తి కోసం తల నరికేశాడు. నరికిన తల బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నాడంటే అసలు ఎంత కర్కశంగా మారాడండి మనిషి. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు, ఎవరు మీరు సహజంగా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా పడిపోయాడు అనుకోండి, మీకు ఎలాగుంటా చెప్పండి మనసు? చాలామంది చూడలేరు కదండి, కళ్ళు పక్కకెట్టుకుని వెళ్ళిపోతారు. ఆ రక్తపు అడుగులు ఎవరైనా కొట్టుకుంటూ ఉంటే చాలామంది అది చూసిన రోజు అన్నం తినరు. చాలామందికి నిద్ర పట్టదు, ఏదైనా యాక్సిడెంట్ చూసినప్పుడు, శవాన్ని చూసినప్పుడు నిద్ర పట్టదు. అలాంటిది కన్న కొడుకుని నరికి బ్యాగ్లో తల వేసుకుని తిరుగుతున్నాడు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. మనిషి నేరాలలో
ఎంత ముదిరిపోయాడండి, ఎంత దయలేని వాడిగా మారిపోయాడు. ఏంటి అంతటికి కారణాలు ఏంటి? దేవుడు యథార్థవంతులుగా మనుషులను పుట్టిస్తుంటే మనిషి ఎలా మారిపోయాడట? నేరస్తుడిగా మారిపోయాడు. ఎందుకు, అసలు ఏం జరిగింది అన్నది ఈరోజు మనం బైబిల్లోకి వెళ్ళాలి, దేవుడిని అడగాలి. దేవుడు ఎంత మంచి మాటలండి సమాజాన్ని బాగు చేసేవి, మనిషిని సన్మార్గంలో నడిపించేవి, మనుషులను నేరాల వైపు వెళ్లకుండా ఆపగలిగిన మాటలు బైబిల్లో దేవుడు ఎన్ని రాయించాడో తెలుసండి. దేవుని పిల్లరా, సహజంగా మనిషిని దేవుడు తన కొడుకు గనక, తన కూతురు గనక తనలాగే పుట్టిస్తాడు. అంటే భూమి మీద మనిషిని దేవుడు పుట్టించాలనుకున్నప్పుడు ఎలాంటి స్వభావంతో, ఎలాంటి లక్షణాలతో పుట్టించాడో బైబిల్లో దేవుడు రాయించాడు. ఎలా పుట్టించాడట? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. అంటే భూమి మీద ఉన్న మనిషి యొక్క స్వభావం స్వతహాగా ఏ స్వభావం అని మీరు ఆలోచిస్తే దైవ స్వభావంతో పుట్టాడు. దేవుని లక్షణాలతో పుట్టాడు. దేవుడి లక్షణాలు కొన్ని చెప్తాను మీకు. దేవుడు అనగానే పరిశుద్ధుడు. నేరాలు కనపడుతుందా దేవుడిలో? కనపడదు. దేవుడు అనగానే జాలి, దేవుడు అనగానే దయ, దేవుడు అనగానే మంచివాడు, గొప్పవాడు, అన్యాయం లేనివాడు, పక్షపాతం లేనివాడు. అసలు దేవుడిలో ఎదిగితేనండి ఎన్నో గుణగణాలు మనకు కనపడతాయి దేవుడిలో. ఆ దేవుడే తన గర్భాన్న కన్న పిల్లలు తన స్వభావంతో ఈ లోకానికి పంపిస్తే లోకంలో ఈరోజు మనిషి ఎలా మారిపోయాడు అంటే నేరస్తుడిగా దేవుడు ముందు కనబడ్డాడు. మీకు సంగతి చెప్పనండి, నేరస్తులు అనగానే పెద్ద పెద్ద మర్డర్లు చేసేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు మాత్రమే నేరస్తులు అని అనుకుంటే స్వభావం. వాళ్ళు మాత్రమే నేరస్తులు అని అనుకుంటే మన పొరబడ్డట్టే. దేవుడు లెక్కల్లో ఒక నరహత్య ఎంత పాపమో అబద్ధం కూడా అంతే పాపం. అవునా? బాగా ఆలోచించండి. దేవుడు 10 ఆజ్ఞలు ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా. ఇచ్చేటప్పుడు ఆ 10 ఆజ్ఞల్లో ఏమున్నాయి చెప్పండి? నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధ సాక్ష్యము పలకొద్దు. అంటే నరహత్య నేరమే, వ్యభిచారము నేరమే, అబద్ధం మాట్లాడటం కూడా నేరమే. ఇప్పుడు మాట్లాడుతాను, మిమ్మల్ని జాగ్రత్తగా వినండి. మర్డర్ చేసాడు అనుకోండి, పోలీసు వాళ్ళు ఏమంటారంటే చేతులకి బేడీలు వేసేసి ఈడు పెద్ద ఖైదీ అండి అంటాడు. ఏదో చిన్న 100 రూపాయలు 200 పిక్ పాకెట్ నేరాలు చేస్తారు, దొంగతనం, చిన్న దొంగతనం చేశారు అనుకోండి, అతనికి పెద్ద పెద్ద బేడీలు వేసి నిలబడతారా? ఏదో చిన్న దొంగతనం చేశాడండి, చిన్న నేరస్తుడు అండి కదా. ఇప్పుడు నేరంలో పెద్ద నేరం చిన్న నేరం అని కొలతలేస్తున్నారు. దేవుడి దగ్గర అబద్ధం ఎంత నేరమో, అబద్ధ సాక్ష్యం ఎంత నేరమో, నరహత్య అంతే నేరం, దొంగతనం అంతే నేరం, వ్యభిచారం కూడా అంతే నేరం. మనిషి నేరాలు చేస్తున్నాడు, నేరస్తుడిగా దేవుడు ముందు నిలబడ్డాడు. అందుకే దేవుడు ఆజ్ఞలు ఇవ్వాల్సి వచ్చింది. ఏమని? వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, నరహత్య చేయొద్దు, అబద్ధాలు ఆడొద్దు, తల్లిదండ్రులకు అవిధేయులు అవ్వద్దు, నన్ను తప్ప ఎవరిని నువ్వు పూజించవద్దు. ఈ ఆజ్ఞలు మనుషులకు ఇవ్వాల్సిన పరిస్థితి దేవుడికి ఎందుకు ఏర్పడింది అంటే మనుషులు భయంకరమైన నేరాల బాట పడ్డారు. మీరు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకి దేవుడు ఇచ్చిన ఆజ్ఞల గురించి, మీరు మోషే గారు ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞల గురించి, 10 ఆజ్ఞల గురించి మీరు చదువుకుంటారు కదా. అసలు దేవుడు వాళ్ళకి ఆజ్ఞలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో తెలుసండి. ఒకసారి వాళ్ళకి దేవుడు ఆ రోజు మోషే గారి ద్వారా ఆజ్ఞలు ఎందుకు ఇస్తున్నాడో కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి చెబుతాడు. ఒకసారి మీరు తిమోతికి రాసిన పత్రిక తీయండి. అందరూ ఎంత బాగా రాశాడు అంటే, ఎంత వివరణ ఇస్తున్నాడు అంటే, మనిషి నేరాల గురించి దేవుడు ఇస్తున్న వివరణ మీరు చూడండి. ఏమంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక, రెండో పత్రిక లేదండి, మొదటి పత్రిక 8వ వచనం చూద్దాం. 8వ వచనం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 8వ వచనం చూడండి. ఆయనను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము అంటే పాత నిబంధన మోషే గారి ద్వారా ఇవ్వబడింది కదా ధర్మశాస్త్రం.
ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదా, అవి వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో చెప్తున్నాడు ఇక్కడ. ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును, అవిధేయులకును, భక్తిహీనులకును, పాపిష్టులకును, అపవిత్రులకును, మతదోషకులకును, పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్య చోరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనను ఉండిన యెడల అట్టివానికి నియమింపబడెను. చూసారా, నేరాల చట్ట మొత్తం చెప్పుకొచ్చి మాతృహంతకులంట, తల్లిని చంపేస్తారట, తండ్రిని చంపేస్తారట, నేరాలట, దొంగతనాలట, వ్యభిచారాలట, అపవిత్రతట, పాపిష్టి పనులట, ఇవన్నీ చెప్పుకోవచ్చండి. ఇదిగో అట్టి వారికి ధర్మశాస్త్రము నియమింపబడిను గాని నీతిమంతునికి నియమింపబడలేదు. అంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఇక్కడ మీరు జాగ్రత్తగా. అసలు దేవుడి వాక్యం అనేది ఎవరికి ప్రకటించబడుతుంది అని మీరు ఆలోచిస్తే, ఇదిగో ఈ నేరాలు పాపాలలో భయంకరులుగా మారిపోయిన ఇశ్రాయేలు సమాజానికి ఒకరోజు మోషే అరణ్యంలో నడిపిస్తున్న కాలానికి ముందుగా వాళ్ళ జీవితాలు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఐగుప్తులో వీళ్ళు 430 సంవత్సరాలు దేవుడు లేకుండా బ్రతికాడు. తెలుసు కదా మీకు, 430 సంవత్సరాలు దేవుడు లేడు, వాక్యం లేదు, ఆరాధన లేదు, దైవ కార్యక్రమాలు ఏమీ లేవు. బానిసత్వంలో ఉండిపోయి ఐగుప్తీలు అన్ని జనులు ఏవైతే చేస్తున్నారో వాటిల్లోనే వాళ్ళ జీవితం గడిపేశారు 430 సంవత్సరాలు. ఎప్పుడైతే దేవుడు లేడో, దేవుడి మాట లేదో, వాక్యం లేదో, సన్నిధి లేదో, ఎంతటి భయంకరులుగా మారిపోయారంటే అంతటి భయంకరులుగా వాళ్ళు మారిపోయారు. వాళ్ళ నేరాల చిట్ట ఇప్పుడు మనం చదువుకున్నది. ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఎలాగ ఉన్నారు. ఇప్పుడు దేవుడికి అక్కడ 2 పనులు ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి బానిసత్వంలో నుంచి విడిపించి తీసుకురావటం ఎంత ప్రాముఖ్యమో, వీళ్ళు భయంకరమైన నేరాలలో పాపాలలో మునిగిపోయారు. అక్కడ నుంచి బయటికి తీసుకురావడం కూడా దేవుడికి అంతే ప్రాముఖ్యం. అందుకే ఒక పక్క విడుదల చేశాడు బానిసత్వంలో నుంచి, మరో పక్క మోషేతో ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. ఎందుకో ఇప్పుడు మీకు అర్థమైంది. ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? వీళ్ళు భయంకరమైన నేరస్తులు కనుక ఆ నేరాలలో నుండి బయటికి తీసుకురావడానికి దేవుడు ఏమిచ్చాడు? ఆజ్ఞలు ఇచ్చాడు. ఒక క్షణం బాగా ఆలోచిద్దామండి మనం. దేవుడు భూమి మీద తన స్వరూపం ఇచ్చి పుట్టిస్తే, తన లక్షణాలతో పుట్టిస్తే, యథార్థవంతులుగా పుట్టిస్తే, న్యాయవంతులుగా పుట్టిస్తే, పరిశుద్ధులుగా పుట్టిస్తే, పవిత్రులుగా పుట్టిస్తే, అసలు మనుషులు ఎందుకు ఇలా నేరాలు చేస్తున్నారు, ఎందుకు ఇలా పాపాలు చేస్తున్నారు అని మీరు ఆలోచిస్తేనండి, ఒకటే చెప్తానండి దీనికి మెయిన్ కారణం. మీరు బాగా ఆలోచించాలి. అసలు దేవుడు ఈ జన్మ వెనక ఎందుకు ఎంత కష్టపడ్డాడో తెలీదు. అసలు ఈ జన్మ అనేది మనుషులకు దేవుడు ఎందుకు ఇస్తున్నాడో కూడా తెలీదు. ఈ రెండేనండి ప్రధాన కారణాలు. ఈ 2 మనిషి గ్రహించకపోవటం వలన ఈరోజు భయంకరమైన నేరస్తుడిగా మిగిలాడు. ఒకటి మళ్ళా చెప్తున్నాను, జన్మ వెనక దేవుడు ఎంత కష్టపడ్డాడో మనుషులకు తెలీదు. అలాగే ఈ జన్మను దేవుడు ఎందుకు ఇచ్చాడో కూడా మనుషులకు తెలీదు. ఈ 2 తెలుసుకోకపోవటం వల్లనే మనిషి ఈరోజు నేరాలు చేస్తున్నాడు. నేరస్తుడిగాని మిగిలిపోయాడు, మర్డరర్గా మిగిలిపోయాడు, వ్యభిచారిగా మిగిలిపోయాడు. చెప్తాను ఇప్పుడు. మనందరికీ తెలుసు, బైబిల్ మీరు బాగా వింటున్నవారని నేను అనుకుంటున్నాను. అసలు మానవ జన్మ ఏదైతే ఉందో, ఈ భూమి మీద జరిగిన మానవ జన్మ, దీని గురించి బైబిల్ అసలు ఈ జన్మ గురించి ఈరోజు కీర్తన ఉంది కదండి. పాప ఉందా ఇక్కడ? కీర్తన ఉందా? ఎన్నో సంవత్సరం అమ్మా? 12 రైట్. కీర్తన అనే ఈ పాపకు 12 సంవత్సరాలు కదండి. మీకు మాట్లాడుతాను, జాగ్రత్తగా చూడండి. ఆ పాపం చూడండి మీరు అందరూ. ఈ పాప తల్లిదండ్రులకి ఎప్పటి నుంచి తెలుసు అంటే, ఎప్పటి నుంచి తెలుసు? 12 సంవత్సరాల ముందు నుంచి తెలుసు, అంతేనా? పాప ముందు వాళ్ళకి 12 సంవత్సరాల ముందు నుంచి తెలుసు, మనకు కూడా అప్పటి నుంచే తెలుసు. ఇప్పుడు దేవుడిని అడిగామనుకోండి, ఆ పాప ఎప్పటిదని దేవుడిని అడిగామనుకోండి, దేవుడు ఏం చెప్తాడు చెప్పండి? ఆ పాప గురించే కాదు, ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఎవరి గురించి అయినా, లేదా ఇదిగో ఈ సభా ప్రాంగణంలో కూర్చున్న మీ అందరి గురించి అయినా, మనిషి ఎప్పటివాడు అని బైబిల్ని అడిగామనుకోండి, బైబిల్ అండి మనుషులు
ఊహకు అందని ఆన్సర్ ఇచ్చింది బైబిల్. అసలు మనుషులు ఆలోచిస్తేనే తప్ప అర్థం కాని ఆన్సర్ ఒకటి ఇచ్చింది బైబిల్. అసలు మనుషులు ఎప్పటి వాళ్ళు అని బైబిల్ అడిగితే బైబిల్ ఏమంటారు తెలుసా? మీ అందరికి తెలిసిన ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. యోబు గారి జీవితం మీ అందరికీ తెలుసు. బాగా భక్తిలో ఉన్నాడు, దేవుని నమ్మాడు, దేవుడి కోసం బ్రతుకుతున్నాడు, దేవుడి సేవ చేస్తున్నాడు. అలా సేవ చేస్తున్న యోబును దెయ్యం కోరుకున్న తర్వాత దేవుడే అప్పగించాడు. అప్పగించిన తర్వాత యోబు గారి జీవితం భయంకరమైన కష్టాల్లోకి వెళ్ళిపోయింది, శ్రమల్లోకి వెళ్ళిపోయింది, ఆరోగ్యం పోయింది, ఏమంటే పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, చివరికి చిల్ల పెంకుతో ఏమంటే రోడ్డును పడిపోయాడు అనారోగ్యంతో. అలాంటి యోబు గారి దగ్గరికి మనుషులు వచ్చారు, ఏమంటే స్నేహితులు బాగు చేయడానికి వచ్చి వాళ్ళు పాడు చేశారు యోబు భక్తి జీవితాన్ని. కానీ ఒక ఆయన వచ్చాడండి, దేవుడు. యోబు గారి దగ్గరికి దేవుడు వచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు, యోబును ఒక ప్రశ్న అడుగుతాడు. మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి ఇది. యోబును కొంచెం అలా దూరం తీసుకెళ్ళమన్న, బాబు ఏడుతున్నాడు కదా. యోబును దేవుడు ఒక ప్రశ్న అడుగుతాడు. ఎందుకంటే యోబు కష్టాలలో ఉన్నాడు, కన్నీళ్ళల్లో ఉన్నాడు, వేదనల్లో ఉన్నాడు. అలాంటి యోబుకు నిజంగానండి ఎప్పుడన్నా కూడానండి మనం ఆస్తి పోయో, ఉద్యోగం పోయో, వ్యాపారం పోయో, ఏమంటే మీరు జాగ్రత్తగా వినాలి. మీకు దేవుడు మనసు ఒకటి పట్టిస్తాను ఈరోజు. మనం సహజంగా అన్ని పోగొట్టుకున్నప్పుడు అండి, మీరు సహజంగా మనిషి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు చెప్పండి? ఎవరో మీ ఫ్రెండు లేదా మీకు తెలుసున్న వాళ్ళు, మీకు బంధువుల వాళ్ళు ఆస్తిని పోగొట్టుకున్నారు, ఆరోగ్యం పోగొట్టుకున్నారు, మంచం మీద పడిపోయారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఏం చెప్తారు చెప్పండి? సహజంగా మీరు పలకరించేటప్పుడు మీరు ఏమని ధైర్యపరుస్తారు వాళ్ళని? ఏముంది లేండి అన్న, ఆస్తి వస్తుంది లేండి అన్న, ఎప్పటికైనా సంపాదించుకుంటారులేండి, ఆరోగ్యం ఏముంది, మేము ఏదో హాస్పిటల్ చూపిస్తాం, ఆ హాస్పిటల్కి మేమే తీసుకెళ్తాం, మేము ఫీజు కడతాం, మీకు బాగు చేయిస్తాంలేండి, మీరు బాగైపోతారు, మీ ఆస్తి మీకు వస్తుంది, పిల్లలు ఎప్పటికైనా కలుగుతారులేండి, పిల్లలు పుట్టకపోతారా, చచ్చిపోయిన పిల్లలు, ఇవి చెప్తాం కదండి మనం సహజంగా. ఇప్పుడు యోబు గారి గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. యోబు గారికి ఆస్తి పోయింది, ఆరోగ్యం పోయింది, పిల్లలు పోయారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఇలాంటి మాటలు చెప్తాం, ఆస్తి వస్తుందిలేండి, ఆరోగ్యం వస్తుందిలేండి అని ఇవి చెప్తాం కదా. ఇప్పుడు అలాంటి కండిషన్లో, అలాంటి పరిస్థితుల్లో ఉన్న యోబు దగ్గరికి దేవుడు వచ్చి దేవుడు ఏం చెప్తున్నాడో చూడాలి ఇప్పుడు మీరు బైబిల్లో. అంటే మనిషి జన్మ వెనక దేవుడు ఎంత కష్టపడ్డాడో, ఆ కష్టం ఏంటో ఈ రాత్రి మీకు అర్థమవుతుందండి. యోబు గ్రంథం మీరు చూద్దాం అందరం. 38వ అధ్యాయానికి అందరూ రండి జాగ్రత్తగా. 38వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. యోబు గ్రంథం 38వ అధ్యాయము ఏమండి మొదటి వచనం. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఇలాగ యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను, జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, ఇప్పుడు నేను నీకు ప్రశ్న వేయుదును. అంటే ఇదిగో నీ యోబు స్నేహితులు నిన్ను పాడు చేస్తున్నారు కదా యోబు, జ్ఞానం లేని మాటలు చెప్పారు ఎంతసేపు వాళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడతాను నీతో యోబు, స్టడీ, జాగ్రత్తగా విను, నేను మాట్లాడతాను ఇప్పుడు. నీ నడుము బిగించుకొనుము అంటే అర్థం ఏంటి? నడుము బిగించుకుంటే అర్థం ఏంటి? స్టడీగా కూర్చోమని, అంతే కదండి. మనం ఇప్పుడు మీటింగ్లో కూర్చున్నాం, కుర్రాడు ఏడ్చాడని కూడా అందరు నన్ను చూస్తున్నారా, వాడిని చూస్తున్నారా? వాడిని చూస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఎవడొకడు పరిగెడుకు వచ్చి పెద్ద పాముడు దూరిపోయిందట అపార్ట్మెంట్లోకి అన్నారు అనుకోండి, మీరు నన్ను చూస్తారా, పాముని ఎత్తుక్కుంటారా? అంటే దేవుడు మాటలు వినేటప్పుడు స్టడీ ఉండాలన్నమాట. అందుకే నన్ను చూడండి, పిల్లల్ని తీసుకుపోండి నేను ఎందుకు చెప్తామంటే, మేము అసలు దేవుడు మాటలండి అర్థమయ్యేటట్టుగా ఎక్కించటం చాలా కష్టం అండి. ఇక్కడ యోబు నువ్వు కరెక్ట్గా 2 చెవులు నా మీద పెట్టి వింటేనే నేను చెప్పేది నీకు అర్థమవుతుంది. చిన్న విషయం కాదు నేను చెప్పేది. కనుక నీ నడుము బిగించుకో, స్టడీ. నేను నడుము బిగించుకోవటమే కాకుండా ఇప్పుడు ఇంకోటి అడిగాడు అక్కడ, ఏమని? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకో. పౌరుషం ఎందుకు రావాలి? దేవుడు మాటలు వినడానికి పౌరుషం ఉండాలా? ఎప్పుడైనా ఆలోచించారు బైబిల్ ఎలాగా? దేవుడు మాటలు వినడానికి పౌరుషం ఉండాలండి? ఉండాలా? మీరు బాగా ఆలోచించి నాకు చెప్పాలి. దేవుడు మాట్లాడడానికి చెవులు ఉంటే చాలు, అక్కడ ఏముండాలంటున్నాడు దేవుడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకో. పౌరుషం ఎందుకు రావాలంటే, నేను చెబుతున్నది రైటో కాదో నాకు చెప్పాలి ఇప్పుడు నువ్వు, అదనమాట. అప్పుడప్పుడు చూసారా, ఒరేయ్
కుర్రోడు ఏదన్నా అల్లరి చేస్తానా, అమ్మ నాన్న మీద తిరగబడినా అప్పుడు ఏమంటారు తెలుసా? ఒరే నోరు మూసుకుని నువ్వు కూర్చో, నేను చెప్పేది విను, నేను చెప్పేది రైటో కదా నాకు చెప్పు, నోరు మూసుకుని విను. అసలు యోబు కండిషన్ ఏంటి? దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి? ఇక్కడ ఉందండి అసలు విషయం. చెప్తాను ఇప్పుడు నేను. నీకేదో శ్రమ వచ్చిందని, నీకేదో కష్టం వచ్చిందని నీ స్నేహితులు వచ్చి నిన్ను పాడు చేసే మాటలు చెప్తుంటే నువ్వు కృంగిపోతున్నావు కదా యోబు. నీకు ఒక విషయం తెలియాలి, నేను చెప్తాను ఇప్పుడు. ఏంట విషయం అంటే, పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము, నేను నీకు ఒక ప్రశ్న వేయుదును. ఏంట ప్రశ్న? చూడండి అక్కడ 4వ వచనం. నేను భూమికి పునాదులు వేసినప్పుడు, అసలు నువ్వు ఎక్కడున్నావు? ఆగండి. ఇలాంటి ప్రశ్న వేసినప్పుడు ఖచ్చితంగా నడుము బిగించుకోవాలి, పౌరుషం కూడా కావాలి. ఎందుకంటే అర్థమైనట్టుగా ఉంటుంది, ఏం అర్థమైనట్టుగా ఉంటుంది అక్కడ దేవుడు మాట. నేను భూమికి పునాదులు వేస్తున్నాను, అప్పుడు నువ్వెక్కడున్నావు? ప్రశ్న ఇది. పునాదులు వేస్తున్నానంటే అర్థం ఏంటి? భూమిని కట్టాడనా, అప్పుడే ప్రారంభించాడనా? ప్రారంభమైంది. భూమికి పునాదులు వేస్తున్నాను అంటే అర్థం ఏంటంటే భూమిని కట్టడం ప్రారంభించాను. సముద్రాలు తవ్వాలి, అందులో చేపలు వేయాలి, చెట్లు నాటాలి, విత్తనాలు ఇచ్చే గడ్డిని పెట్టాలి, ఏమండి ఆకాశంలో ఉన్న పంచభూతాలు నీకు కలిగించాలి, వీటన్నిటిని నేను కట్టడం ప్రారంభించాను, అప్పుడు నువ్వెక్కడున్నావు? మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఆ కీర్తనను అడుగుతున్నాను, వాళ్ళ అమ్మనాన్నలను అడుగుతున్నాను, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. ఆ ప్రశ్న మనకేసుకున్నాం ఇప్పుడు. యోబు అన్నాడు కదా, ఆ ప్లేసులు ఇప్పుడు మనల్ని పెట్టుకుని నేను భూమికి పునాదులు వేస్తున్నప్పుడు మీరెక్కడున్నారు అని మనల్ని అడిగితే ఆన్సర్ ఏంటి చెప్పండి? మీ ఎత్తుకు అందిన ఆన్సర్ చెప్పండి. భూమే లేకపోతే మా అమ్మ నాన్నలు ఉండరు, మా అమ్మ నాన్నలు లేకపోతే వాళ్ళకి పెళ్ళి అవ్వదు, వాళ్ళకి పెళ్ళి అవుతే నేను బయటికి రాను, భూమి లేనప్పుడు మేము ఎక్కడ ఉంటాం? అంతేనా? ఇంకా మీరు బాగా ఆలోచిస్తారా? అసలు భూమే లేదంటే మొట్టమొదట ఆ మనిషి అయిన ఆదాము పుడతాడా? పుట్టడు. ఆదాము లేకపోతే అవ్వలేదు, అవ్వలేకపోతే మనుషులు లేరు, మనుషులు లేకపోతే అసలు మనకి జన్మ ఎక్కడిది? యోబు ఎక్కడ చెప్పండి? యోబు ఎప్పటివాడు అనుకుంటున్నాడు? ఏమంటే సుమారుగా, ఏమండి లెక్కల ప్రకారం సుమారుగా అబ్రహాం గారి కాలానికి చెందినవాడు. అంటే క్రీస్తుకు పూర్వం ఒక 1500 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద పెరిగినవాడు మనం చదువుకుంటున్న యోబు. క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం అంటే అంతకుముందు యోబు గారు, ముందు అబ్రహాం గారు, అంతకుముందు చాలా తరాలు ఉన్నాయి, చాలా మంది మనుషులు ఉన్నారు, అసలు వాళ్ళు ఎవరూ లేరు, నేను భూమికి పునాది వేస్తున్నాను, అప్పుడు నువ్వెక్కడున్నావు అన్నాడు. అసలు ఈ ప్రశ్నకి ఏమైనా ఆన్సర్ ఉంటుందండి మనుషుల దగ్గర? మన దగ్గర ఏమైనా ఉందా? ఇంకో చెప్పనా, ఇక్కడ నేను భూమికి పునాదులు వేస్తానప్పుడే కాదు, నేను సముద్రాలు తవ్వుతున్నాను నీకోసం నీళ్లు కావాలని, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆ సముద్రానికి గేట్లు బిగిస్తున్నాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చూసారు ఎలాగుందో? నేను మేఘాలను కడుతున్నాను, మేఘాలను తయారు చేస్తున్నాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను పర్వతాలను తయారు చేస్తున్నాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను నక్షత్రాలను చేస్తున్నాను, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఎలాగుంది ప్రశ్న? ఏవైనా మనిషి ఆన్సర్ చెప్పగలిగే ప్రశ్నలు అండి ఇవి? కాదు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పనా? ఇల్లు ఉంది కదండి, ఈ ఇల్లు ఉంది కదా, మీరు చూస్తున్నారు కదా, ఈ రూములో ఈ ఇంటి ఓనర్ గారు వాళ్ళ అబ్బాయిని కూర్చోబెట్టుకుని, ఒరేయ్ నేను దీనికి పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నేను గేట్ ఎడుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ మొక్కలు నాటుతున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఆడు ఏం చెప్తాడు చెప్పండి? భూమి మీద ఉన్నాడు అనుకోండి, పాతింట్లో ఉండేవాళ్ళు డాడీ అంటాడు. అసలు భూమి మీదే లేడు. ఇది కట్టిన తర్వాత అటు పుట్టాడు అనుకోండి, ఈ ఇంట్లోనే పుట్టాడు, కట్టిన తర్వాత ఈ ఇంట్లోనే పుట్టాడు. నేను పునాదులు వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఈ స్లాబ్ వేస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఐరన్ సీకులు కొనుక్కొని తెచ్చాను కదా, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే ఏం చెప్తాడు చెప్పండి? ఇదేం ప్రశ్న డాడీ? నేను పుట్టింది ఈ ఇంట్లోనే కదా, కట్టక మునుపు నేను ఎక్కడ ఉంటాను అంటాడా? అంటాడు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి? మీరు బాగా అర్థం చేసుకోవాలి బైబిల్. అలాగే యోబు కష్టాల్లో ఉన్నప్పుడు నేను అది కట్టాను నువ్వెక్కడున్నావు, ఇది కట్టాను నువ్వెక్కడున్నావు, ఇవన్నీ బైబిల్లో ఉంటాయి. చూస్తారా? కిందకి చూడండి ఎంత బాగుంటాయో. 38వ అధ్యాయం కిందకి చూడండి, 5వ వచనం. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పుము. దేనికి పరిమాణం? భూమికి పరిమాణం. అంటే భూమి ఇంత ఉండాలని కొలతలు పెట్టింది ఎవరో చెప్పు. ఆ తర్వాత
దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభములు పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దానికి మూలరాతిని వేసిన వాడెవడు? ఈ సృష్టికి మూలరాయి వేశాను. మూలరాయి అంటే ఇప్పుడు వేస్తారు చెప్పండి? మూలరాయి ఎప్పుడు వేస్తారు? ఇల్లు కట్టేటప్పుడు ప్రారంభంలో మొదటేసే రాయిని ఏమంటారు? మూలరాయి. ఈ సృష్టి మొత్తానికి నేను మూలరాయి వేశాను కదా, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇంకా చూడండి కిందకి వెళ్ళేసరికి, సముద్రము దాని గర్భము నుండి పొర్లి రాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘములు దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీవుంటివా? చూసారా, సముద్రానికి గేట్లు పెట్టినప్పుడు నువ్వు ఉన్నావా? మేఘాలను తయారు చేసినప్పుడు నువ్వు ఉన్నావా? ఇంకా చదువుకోండి, ఇక చాలా చెప్తాడండి. కిందకి వెళ్ళేసరికి మొత్తం ఈ సృష్టి అంతటి గురించి చెప్తాడండి. ఈ సృష్టిని కట్టినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇప్పుడు మీకు ఏం అర్థమైంది చెప్పండి? మీకు ఏం అర్థమైంది చెప్పండి? నేను మాట్లాడుతున్నానండి, జాగ్రత్తగా నా వైపు చూడండి అందరూ. ఈ ఇల్లు కట్టడం కష్టమా? సముద్రాన్ని కట్టడం కష్టమా? సముద్రం పెద్దదా, ఇల్లు పెద్దదా? ఇప్పుడు ఇంటి కట్టిన ఆయన్ని, ఇల్లు కట్టిన ఓనర్ గారు ఉంటారు కదా, ఏమండి ఇంటిని మీరు కష్టపడి కట్టారా, ఈజీగా కట్టేశారా అంటే మీకు 4 గంటలు కూర్చోబెట్టి చెప్తాడు ఆయన. ఏం కష్టం బాబు, నీకేం తెలుసు బాబు, గోడలు తడపడానికి ఎంత కష్టాన్ని పడ్డాను బాబు, ఐరన్ తేవడానికి ఎంత కష్టాలు పడ్డాను బాబు, సిమెంట్ మూటలు దొరక్క బండి వచ్చి మధ్యలో ఆగిపోయింది బాబు, నేనే ఇల్లు లాక్కొచ్చాను బాబు, చెప్తాడు చెప్పడా? ఇల్లు కట్టడానికి నేను కష్టపడ్డానని 4 గంటలు చెప్తాడు ఆయన. ఒక మాట్లాడుతున్నాను, ఇప్పుడు ఈ ఇంటి గురించే 4 గంటలు చెప్పాడు అనుకోండి, బుర్జ్ ఖలీఫా లాంటి ఒక 160 అంతస్తులు కట్టడానికి కూర్చోబెడితే 4 నెలలు చెప్తాడు. అవునా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక బుర్జ్ ఖలీఫా గురించి 4 నెలలు చెప్తే, అపార్ట్మెంట్ గురించి 4 రోజులు చెప్తే ఏమండి? సృష్టిని కట్టిన ఆయన ఎంత కష్టపడ్డాడో మనకి ఎంతకాలం చెప్పాలి చెప్పండి? ఇప్పుడు నక్షత్రం ఎంత ఉంటుంది? ఎంత? మీరు పైకి చూస్తుంటే ఎంత అనుకున్నారు, కానీ ఎంత అనుకునేది నక్షత్రం. మనం ఉన్న ఈ భూమి కంటే సూర్యుడు 6 లక్షల రెట్లు పెద్దోడు. సూర్యుడు మనం ఉన్న భూమి కంటే పెద్దది సూర్యగోళం అయితే దానికంటే డబల్ పెద్దవి నక్షత్రాలు. ఒక్కోటి చేయడానికి ఎంతకాలం పట్టి ఉంటుంది ఆలోచించండి. ఎన్నున్నాయి నక్షత్రాలు? 1, 2, 3, 4, 100, 200 ఎన్నున్నాయి? కోట్లు. అంత పెద్దమైన నక్షత్రాలు కోట్లు చేయడానికి దేవుడికి ఎంత కష్టమై ఉంటుంది, ఎంత కాలం కట్టి ఉంటాడు మీరు నాకు చెప్పండి. ఇప్పుడు ఎవరి కష్టం పెద్దది? దేవుడి కష్టం పెద్దది. మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు 1 ఎకరం పంట పండించడానికి రైతు పడతాడండి కష్టాలు. అబ్బబ్బబ్బా, రైతు పంట అయిపోయి బస్తాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ట్రాక్టర్ మీద ఇలా కూర్చొని ఉంటాడు కదా, అప్పుడు అడగండి ఏమై పంట ఎలా పండిందని? పైరేసిన గాంచి చెప్పుకోతాడండి. నా కష్టం అంటే 1 ఎకరా పండించడానికి రైతు కష్టం. ఏమండి, భూమి అంతటిని పండిస్తున్న దేవుడికి ఎంత కష్టం, నక్షత్రాలు చేయడానికి దేవుడికి ఎంత కష్టం, ఈ భూమండలం అంతా చేయడానికి ఎంత కష్టం, సముద్రాలు చేయడానికి ఎంత కష్టం, మేఘాలను పెట్టడానికి ఎంత కష్టం, ఆ మేఘాలను నీళ్లతో నింపి మీ ఇంటికి తీసుకురావడానికి ఎంత కష్టం అంటే ఇప్పుడు చెప్పండి. మనిషి జన్మ ఈ భూమి మీద జరగడానికి, మనిషి భూమి మీద బ్రతకటానికి వెనకాల దేవుడు చాలా కష్టపడ్డాడు. నేను మాట్లాడుతున్నాను, ఇప్పుడు దేవుడి కష్టం పెద్దదా, భూమి మీద అప్పుడప్పుడు మనకు వచ్చే చిన్న బాధలు ఇవి పెద్దవా? ఏ కష్టం పెద్దది? చాలా మంది మా ఆయన కొట్టాడండి, ఊరేసుకుంటానండి. ఏంటి కొట్టినందుకే 4 రోజులు అయితే నా అమ్మ నీ దగ్గరికే వస్తాడుగా మళ్ళీ, అంతే కదండి. 4 రోజులు ఆగితేనంటే ఎక్కడ కోపం అక్కడికి ఎగిరిపోయి అమ్మా అని కూడా నీ దగ్గరికే వస్తాడు కదా. కొడితేనో తిడితేనో కోపమా, చచ్చిపోతావా? ఏమండి, ఈ చిన్న కష్టం చాలా మంది ఉరేసుకుంటారు, కాల్ చేసుకుంటారు. ఎందుకంటే ఆయన కొట్టాడు, తిట్టాడు. ఇటు కొట్టినందుకే కాల్ చేసుకుంటావా? తిట్టినందుకే చచ్చిపోతావా? నిన్ను భూమి మీదకి దింపటానికి, నువ్వు భూమి మీద బ్రతకడానికి దేవుడు పడిన కష్టం. ఇప్పుడు చెప్తున్నా, నా వైపు చూడండి. నేను నక్షత్రాలు చేయడానికి కష్టపడ్డాను, ఆకాశం చేయడానికి కష్టపడ్డాను, సముద్రాలు చేయడానికి కష్టపడ్డాను, నిన్ను కనడానికి కష్టపడ్డాను అని దేవుడు చెప్పిన తర్వాత యోబు నీ కష్టం ఏంటో చెప్పి ఇప్పుడంటే కష్టం చెప్తాడా? కష్టం మర్చిపోతాడా? మీకు అర్థమైంది? ఇప్పుడు యోబు దగ్గరికి వచ్చి దేవుడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు కరెక్ట్గా. నా కష్టం ఇదయ్యా, ఇప్పుడు నీ కష్టం ఏదో చెప్పు.
చెప్పమనండి యోబుని ఇప్పుడు దేవుడికి. బాబోయ్ దేవా స్తోత్రం, నీ కష్టం ముందు నాదెంత, ఇది మీకు అర్థం అవదు. ఒక బిడ్డని కన్నది, చేతిలో ఎత్తుకుందా చిన్నోడిని. ఓ అబ్బా నేను ఎంత కష్టపడ్డానో తెలిసే ఈ బిడ్డనంటే 10 మందిని కన్నావిడ వస్తుంది. ఏంటి నువ్వు కష్టమా? ఎంతమందికి? ఒక్కడికి. నాకు ఎంతమంది పిల్లడో తెలుసా అంటది. 10 మంది అనగానే ఈవిడ కష్టం అంటదా, నోరు మూసేస్తుందా? మనకెందుకులే బాబు, మరీ సీనియర్ ఈవిడ, అంతే కదా. మరీ సీనియర్ 10 మంది పిల్లలు అంటే వద్దు బాబు మాకు నమస్కారం. ఏంటి యోబు నీకు కష్టమా, నీకు శ్రమ, ఈడొచ్చి 4 మాటలు అనేసరికి కృంగిపోతావా? అసలు నీ గురించి నేను ఎంత కష్టపడ్డానో చరిత్ర చెప్తానని చెప్పి ఇప్పుడు చరిత్ర చెప్పాడు. ఇప్పుడు చెప్పు యోబు నీది కష్టం అంటే, నమస్కారం అండి, మీ కష్టంతో నాదేం కష్టం, ఈ ఎదవలు ఎన్ని మాటలు అన్నా సరే మీరే నాకు దేవుడు. మీకు అర్థమైంది ఇప్పుడు? ఏమంటే ఇక్కడ మాట చెప్తాను, కష్టాలలో ఉన్నవాడికి దేవుడు కష్టం చెప్పుకున్నాడు వచ్చి. కానీ ప్రజలందరికీ దేవుడు ఎలాగ అర్థమయ్యాడు చెప్పండి? దేవుడు ఎలాగ అర్థమయ్యాడు ప్రజలకు? దేవుడు ఎలాగ అర్థమయ్యాడు? ఆయనకి ఏంటండి సింహాసనం వేసుకుని కూర్చుంటాడు, ఏం కష్టం ఉందండి దేవుడు అనేసరికి సూపర్ అండి, చేతులు ఎలాగ ఎత్తుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆశీర్వాదాలు బయ్యమని దింపుతాడండి కిందకి. అంతే కదండి దేవుడి గురించి ప్రజలు వేసిన అంచనా. దేవుడికి డ్యూటీలు వేస్తారు దేవుడికి. దేవుడు అనగానే చేతులు ఎలా ఎత్తుకుని ఉంటాడు, ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు. దేవుడు అనగానే ఆశీర్వదించేవాడు, దేవుడు అనగానే కాపాడేవాడు, దేవుడు అనగానే రక్షించేవాడు, దేవుడు అనగానే ప్రేమమయుడు. ఇంకా అసలు ఆయనకి బాధలు లేవు, కష్టాలు లేవు, ఏమీ లేవు. ఇలా నువ్వు అర్థం చేసుకున్నావు. కానీ బైబిల్ చదివితే యోబు దగ్గరికి వచ్చి నేను పడిన కష్టం ఎంతో తెలుసా నీకు అంటున్నాడు. అప్పుడు బైబిల్లో దేవుడు మీరు బాగా లోతుల్లోకి వెళ్ళి ఆలోచిస్తానండి, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అని బైబిల్లో ఉంది. ఉందా లేదా? 1 పేతురు 5:7 ఆయన మిమ్మును గూర్చి ఏం చేస్తున్నాడట? చింతిస్తున్నాడు. అంటే దేవుడికి చింత ఉందా? ఉందా? ఉంది. నీ చింత ఆయనకి చెప్పుకున్నావు తప్ప దేవా ఎప్పుడైనా నీ చింత ఏంటో ఎవరు అడిగారు చెప్పండి? దేవుడిని ఎవరు అడిగారు? మా చింత ఇది, మా బాధ ఇది, నేను చాలాసార్లు పరీక్ష రాస్తున్నాను, ఉద్యోగం రావట్లేదు, ఈసారి నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నా పెన్లో నువ్వు దూరిపోవాలి, అంతే కదా. ఎలాగైనా ఉద్యోగం నాకు కొట్టాలి, నా చింత నీకేం తెలుసు, నా బాధ నీకేం తెలుసు. ఆడు నా కళ్ళ ముందు వెళ్ళిపోయి ఉద్యోగం సంపాదించి ఎట్టుగా కారు కొని కారులో తిరిగేస్తున్నాడు, నేనేమో ఎలాగుండిపోయాను, ఈసారి నువ్వేం చేస్తావో తెలియదు, నాకు ఈ పరీక్షలో నేను పాస్ అవ్వాల్సిందే, ఇది నా చింత. పెట్టేసావు దేవుడి దగ్గర, వెరీ గుడ్. మీ నాన్న కదా, అడగండి, నో ప్రాబ్లం. ఎప్పుడు నీ బాధలే చెప్తుంటే దేవుడికి ఎలాగుంటా చెప్పండి? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అన్నప్పుడు దేవ నువ్వు చింతను బైబిల్లో రాసావు కదా, ఏంటి దాడి అని ఒక్కరోజు అడిగావా? పోనీ నేను ఇంకా అడుగుతానండి, జాగ్రత్తగా వినండి. ఉద్యోగం కావాలని బాధ పెట్టేశావు. ఇంకా తట్టుకోలేక దేవుడు ఏదో కారణం నుంచి ఉద్యోగం ఇస్తాడు. పోనీ ఉద్యోగం వచ్చిన తర్వాత అయినా అడుగుతాడా? దేవరినైనా నేను కోరుకున్నది నాకు ఇచ్చావు కదా, మీరేం కోరుకున్నారని అడుగుతాడా? ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత దేవా మరి ఆడికి ప్రమోషన్ వచ్చింది, మరి నాకెప్పుడు? ఈడి జీవితకాలం అంతానండి ఇలా పీడించటమే దేవుడిని. నేను నీ కోసం కష్టపడ్డాను అని బైబిల్లో దేవుడు రాయించిన తర్వాత ఈ సమస్త మానవాళే, నా పిల్లలు నన్ను ఎరగక నాశనం అయిపోతున్నారు, వాళ్ళకి నా గురించి తెలియదు, కాస్త నువ్వు ఏమైనా వాళ్ళ గురించి నాతో చెబుతావా, వాళ్ళ దగ్గరికి వెళ్తావా, ఓ మీటింగ్ పెడతావా, ఒక సభ పెడతావా, నా బాధ ఇదని వాళ్ళకి ఏమైనా చెబుతావా అంటే ఎప్పుడునండి వీడి బాధలు చెప్పుకోవడానికి ఇచ్చినంత టైము దేవా నీ బాధ ఏంటని ఎవరు అడుగుతారు చెప్పండి? అడుగుతున్నారా? ఓ మాట చెప్తాను ఇప్పుడు. నేను యోబు నీకు కష్టం అంటున్నావు కదా, ఇప్పుడు నా కష్టం చెప్పాను కదా, ఇప్పుడు నీకు విషయం అర్థమైంది కదా. ఇప్పుడు ఇంకొక టాప్ మోస్ట్ విషయం ఒకటి చెప్తున్నాను యోబు నీ గురించి. నా కొడుకు నాయన, నువ్వు నా కొడుకువి, నా కూతురు నువ్వు. మనతో చెప్తున్నాడు ఈరోజు, నా కొడుకువి, నా కూతురువి నువ్వు. మీకోసం నేను ఎన్ని కలలు కన్నానో, ఎప్పుడు మిమ్మల్ని కన్నానో, ఎప్పుడు నుంచి మీరు రాక కోసం ఎదురు చూస్తున్నానో మీకు ఏమైనా తెలుసా అని 21వ వచనం చూడండి, అక్కడ ఎంత బాగా మాట్లాడతాడో. అదే అధ్యాయము 38వ అధ్యాయమే 21వ వచనం చూడండి. యోబు గ్రంథం 38:21 ప్రశ్నలన్నీ చెప్పి మీరు తర్వాత చదువుకోవాలి. ఇదంతా అర్థం అవ్వాలంటే 21 వరకు ముందున్న వచనాలన్నీ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలా. ఇప్పుడు 21కి వచ్చేసరికి అంటున్నాడు, ఇదంతయు నీకు తెలిసి ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికే పుట్టి ఉంటివి. ఎప్పటికీ? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అన్నాడు కదా. అంటే దేవుడి లెక్కల ప్రకారం మనం ఎప్పుడు పుట్టాను చెప్పండి, ఎప్పుడు కన్నాడు చెప్పండి మనల్ని?
భూమికి పునాదులు వేయబడక మునిపే. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అంటాడు జగత్తు పునాది వేయబడక మునిపే. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చదవండి. ఇప్పుడు పౌలు గారు ఇదే మాట మళ్ళీ పౌలు గారు చెప్తారు. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా ఇదిగో తనకు పిల్లలుగా స్వీకరించుటకై మనలను ముందుగా, అక్కడ చూడండి, అక్కడ ఆగిపోవాలి మీరు అందరూ, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని. మనం అందరం ఎవరి కోసం అట? మనలను ముందుగా తన కోసం, మనలను ముందుగా తన కోసం. భూమి మీదకి వచ్చిన మనం ఏంటంటే భర్త కోసం మారిపోయాం, పిల్లల కోసం మారిపోయాం, భార్య కోసం మారిపోయాం, ఉద్యోగం కోసం మారిపోయాం, చదువుల కోసం మారిపోయాం, ఆస్తుల కోసం మారిపోయాం, సంపదల కోసం మారిపోయాం. ఆయన అంటున్నాడు మీ జన్మ కలిగిందే నా కోసం అని ఆయన అంటున్నాడు. మనలను ముందుగా తన కోసం. ఉందా లేదా చెప్పండి మీ బైబిల్? అది మీ బైబిల్లో ఉందా? ఉంది. మనలను ముందుగా తన కోసం, తన కోసం, తన కోసం. ఇప్పుడు కీర్తన ఎవరి కోసం పుట్టింది? ఎవరి కోసం? దేవుడి కోసం. మీరు ఎవరి కోసం పుట్టారు? దేవుడి కోసం. నేను ఎవరి కోసం పుట్టాను? దేవుడి కోసం. ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఎవరి కోసం పుట్టారు? దేవుడి కోసం. అసలు ఎవరికైనా బర్త్డే జరుపుకున్న వాడి దగ్గరికి వెళ్ళి ఒక 50 సంవత్సరాల తర్వాత వస్తే రిటైర్ అయిపోతాను అప్పుడు చెప్తాను. ఎందుకు? 50 సంవత్సరాల తర్వాత ఏదో ఉద్యోగం చేసి రిటైర్ అయిపోతాడు కదా. ఇదిగో నేను యాక్టర్ అవడానికి పుట్టాను, ఇదిగో నేను డాక్టర్ అవడానికి పుట్టాను, రాజకీయ నాయకుడిని అవడానికి పుట్టాను, లాయర్ అవడానికి పుట్టాను. ఇదే కదండి మనుషులు చెప్తారు. ఇంకా స్కూల్లోకి వెళ్ళి స్కూల్లో చదువుకున్న పిల్లలు నిర్దోషులుగా ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఇదే విషయం యోబు గారితో చెప్పాడు అక్కడ. అంటే మనం పుట్టింది, మనం కావాలని దేవుడు కోరుకున్నది ఎప్పుడు చెప్పండి? జగత్తు పునాది వేయబడక మునుపు. ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడని చెప్పాడు అక్కడ? పరిశుద్ధులు, నిర్దోషులు. కానీ ఈరోజు మనిషి ఏమయ్యాడు? పాప అయ్యాడు. ఎందుకు అయ్యాడు తెలుసా? అక్కడే ఉంది ఆన్సరు, అక్కడే ఉంది. మనలను తన కోసము నిర్ణయించుకొని. అంటే మనిషి ఎవరి కోసం పుట్టాడు? దేవుడి కోసం పుట్టాడు. దేవుడి కోసం పుట్టాడు అంటే దేవుడి కోసం ఏం చేయడానికి పుట్టాడు? దేవుడిని మహింపరచడానికి పుట్టాడు. యెషయా 43:7 చదువుతారా? ఒకసారి చూడండి. యెషయా గ్రంథం ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు చెప్తున్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే, చూసారా, నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. ఏమండి ఇక్కడ వరకు మీకు తెలుసు. పైన ఏమన్నాడు ప్రారంభంలో? 7వ వచనం ప్రారంభంలో నా మహిమ నిమిత్తము నేను పుట్టించాను. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మనిషి ఎవరి కోసం పుట్టాడు? ఏ పని చేయడానికి పుట్టాడు చెప్పండి? నా మహిమ నిమిత్తము అంటే ఎవరిని మహింపరచడానికి పుట్టాడు? దేవుడిని మహింపరచడానికి పుట్టాడు. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తే దేవుడికి మహిమ వస్తుంది? ఏం చేయాలి? అది కూడా బైబిల్లో ఉంటుంది. బైబిల్ అండి. బైబిల్ బాగా నేర్చుకుంటే, బైబిల్ బాగా చదువుకుంటే అన్ని బైబిల్లోనే ఉంటాయి. ఏంటండి ఏం చేస్తే దేవుడికి మహిమ అంటే? చూస్తారా? ఏమంటే యోహాను సువార్త చూడండి ఒకసారి, 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. యేసు చెప్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చూడండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచాను. వెరీ గుడ్. ఆగండి, ఇక్కడ ఏమని చెప్పండి. అక్కడ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని. ఎవరంటున్నారు ఈ మాట? యేసుప్రభు అంటున్నారు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని, యేసుప్రభుకి పని ఎవరు అప్పగించారు? తండ్రి కదా. బాగా వినాలి బైబిల్. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని
అంటే యేసు ప్రభుకి పని అప్పగించబడిందా? అప్పగించబడింది. ఏ పని? భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఎలా ఉంటాడో చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు దేవుడు ఎలా ఉంటాడో ప్రపంచానికి తెలీదు. ఈయన వచ్చన్నాడు, దేవుడిని ఆయన నువ్వు అనుకుంటున్నా ఈ కుక్క రూపంలోనో, నక్క రూపంలోనో, గేదె రూపంలోనో, ఆవు రూపంలోనో దేవుడు ఉండడు ఆయన. మరి దేవుడు ఎలా ఉంటాడు? దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు అనగానే ఎలాగుంటాడు? ఆత్మ అన్నాడు. ఆత్మ కంటికి కనబడుతుందా? కనబడదు. కంటికి కనబడనే మహారూపమే నిన్ను కన్న నీ తండ్రి అన్నాడు. దేవుడి గురించి చెప్పడానికి వచ్చాడు. చెప్పవలసిందంతా దేవుడి గురించి చెప్పవలసిందంతా చెప్పాడు. ఆయన మీరు రాక కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పాడు. ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులుగా ఉండాలి అని చెప్పాడు. నేరాలు చేయకండి, పాపాలు చేయకండి, వ్యభిచారాలు చేయకండి, దొంగతనాలు చేయకండి. తెలుసో తెలియకో చేసేసారా? మీ పాపాలు క్షమించబడాలి అంటే నా రక్తం త్రాగండి, నా శరీరాన్ని తినండి, మీరు పరిశుద్ధులు అవుతారు, పవిత్రులు అవుతారు. మీ నాన్న మీకోసం ఎదురు చూస్తున్నాడు అని చెప్పి ఈ పాపాలన్నీ తీసివేయడానికి తన ప్రాణాన్ని ప్రపంచ మానవాళి కొరకు అర్పించాడు. ఇది యేసుక్రీస్తుల వారికి దేవుడు అప్పగించిన పని. ఇప్పుడు ఆ పనిని ఎలా చేశాడట? ఇప్పుడు చదవండి, వచనం 4వ వచనం. చేయుటకు నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచాను. పౌలు గారికి దేవుడు ఏదైనా పని ఇచ్చాడా? ఇచ్చాడు. ఏం పని? అన్యజనులకు అపోస్తలుడిగా ఉండి అన్ని జనుల దగ్గరికి ఏం పట్టుకెళ్ళాలి? సువార్త పట్టుకెళ్ళాలి. వెరీ గుడ్. ఇంకా అడుగుతున్నాను, జాగ్రత్త వినండి. సమూయేలును ఎందుకు పుట్టించాడు? ప్రవక్తగా ఉండడానికి పుట్టించాడు. అపోస్తలుని ఎందుకు పుట్టించాడు? యేసు ప్రభు గురించి ప్రకటించడానికి, సేవ చేయడానికి పుట్టించాడు. స్టెఫన్ ఎందుకు పుట్టించాడు? సేవ చేయడానికి పుట్టించాడు. రైట్. ఇస్కరియోతు యోధాగాడిని ఎందుకు పుట్టించాడు? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. యేసు ప్రభువుని నమ్మేసి ఊరేసుకుని చచ్చిపోమని పుట్టించాడా? చాలా మంది ఇలాగే చెప్తున్నారు. బోధలు ఎలాగున్నాయంటే ఆడికి అలాగే డిసైడ్ చేశారండి దేవుడు. అంటే ఏమని చెప్తున్నారంటే బోధల్లో యేసు ప్రభువుని నమ్మేసి ఊరేసుకుని చచ్చిపోవడానికి పుట్టాడు వాడు. ఎవడు దేవుడికి అలాంటి రాత రాశాడు అనుకోండి, ఇశ్రాయేలు యోధాగాడికి, యేసు ప్రభువుకి ఇలాంటి రాత రాశాడు అనుకోండి, దేవుడు ఏమవుతాడు చెప్పండి? పక్షపాత అవడా? అన్యాయస్తుడు అవడా? ఒకడికి మంచి రాతానే ఒకడికి చెడ్డ రాత రాస్తాడు దేవుడు కాదండి. ఇప్పుడు చెప్తున్నాను అసలు విషయం. అందరూ దేవుడిని మహిమపరచడానికే పుట్టారు. అందరూ దేవుడిని మహిమపరిచే పని చేయడానికే పుట్టారు. చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని చేసి నిన్ను సంపూర్ణంగా నెరవేర్చాను అంటే అందరూ కూడా ఏం చేయడానికి పుట్టారు? మహిమపరచడానికే కదా. మహిమ దేవుని బట్టి వస్తుంది. దేవుడు పని చేస్తే దేవుడికి మహిమ. ఏమంటే ఈరోజు మీకు 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 ప్రాక్టికల్ అర్థం అవడానికి చెప్తాను. ఈ కుటుంబం ఏం చేస్తుంది ఈరోజు చెప్పండి? వాళ్ళ కుమార్తెను దేవుడు కాపాడాడు కనుక స్తోత్రం చెల్లిస్తుంది. స్తోత్రం చెల్లించడం అంటే నిజంగా మనకు తెలిసిందైతే ఏం చేయాలి? గదిలో వాళ్ళు నలుగురే కూర్చుని ఎదురుబోదురుగా మధ్యలో పెద్ద కేక్ ఎట్టుకుని, బిర్యానీ ఆల్రెడీ అప్పటికే వండేసుకుని, చికెన్ కూర అక్కడ ఎట్టుకుని, పక్కన కేక్ ఎట్టుకుని, కేక్ చుట్టూ నలుగురు కూర్చుని దేవాస్తోత్రం 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 అన్నారు అడుగుండి. అది దేవుడికి మహిమ? ఈ మధ్యకాలంలో ఇవే కదా బోధలు. దేవుడికి స్తోత్రాలు చెల్లించండి, స్తోత్రాలు 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 స్తోత్రాలు, అంతే అయిపోయింది. దేవుడికి మహిమ వచ్చింది, పదండి కేక్ కట్ చేసుకుని బిర్యానీ చేద్దాం. ఇదా? ఇది ఎలాగుందంటే తప్పుడుగా అర్థం చేసుకోకండి, రియలైజ్ అవ్వండి. మీ నాన్న దగ్గర కూర్చొని నాన్న నువ్వు సూపరు, నాన్న నువ్వు మంచోడు, నాన్న నువ్వు గొప్పడు, నాన్న నువ్వు గొప్పడు అంటున్నావు. మీ నాన్న దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని ఎంతసేపు వింటాడు? ఒకసారి విన్నప్పుడు ఏదో బాగుంటుంది, కూతురు ప్రేమ కలిగిందేమో అంటుంది అనుకుంటాడు. రెండోసారి అన్నావు, మూడోసారి అన్నావు, నాలుగోసారి అన్నావు, ఐదోసారి అంటున్నావు. అదే ఎలాగుంటుంది దేవుడికి? నీకు నమస్కారం తల్లి, చెవుల్లోంచి రక్తాలు వస్తున్నాయి, నేను మంచోడిని నాకు తెలుసు. ఎవరికి తెలీదు? ఎవరికి తెలీదు? దేవుణ్ణి నమ్మనంలో నీ బంధువుల్లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ బర్త్డే రోజు అక్కడికి పిలిపించి ఏదో పాస్టర్ గారిని పిలిపించి దేవుడు గొప్పోడని ఆడికి చెప్పరాదు, నాకు చెప్పే బదులు నేను మంచోడని నాకే ఎంతకాలం చెప్తావు? తెలియనప్పుడు చెప్పావు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, తెలియదు పాపం చెప్పావు. దేవుడు నీకు అర్థమయ్యాడు నెమ్మదిగా, దేవుడు గొప్పోడని నీకు అర్థమయ్యాడు. దేవుడు గొప్పోడని నీకు అర్థమైన తర్వాత నువ్వు నలుగురికి చెప్పాలి కదా. ఎవడి రోజు కుటుంబం ఏం చేసింది? వాళ్ళు బిర్యానీ వండుకొని, వాళ్ళు కేక్ కట్ చేసుకుని వాళ్ళు తినేసారా? అందరిని పిలిచి ఇదిగో దేవుడు మీ జన్మ వెనక చాలా కష్టపడ్డాడని మనకి చెప్తున్నారు. ఎంత బాగుంది ఇది! ఇదే దేవుడిని మహిమపరచటం అంటే.
చేయుటకు నీ చేతికొచ్చిన ఏ పనైనా చేసి దేవుని నువ్వేం చేయాలట? మహిమపరచు. ఇప్పుడు అడుగుతున్నాను, జాగ్రత్తగా నా వైపు చూడండి. ఇందాక ఆన్సర్ చెప్పారు కదా, దావీదు యుద్ధానికి పుట్టాడు, మోషే ఏమంటే ఇశ్రాయేలుకు నాయకుడిగా ఉండడానికి పుట్టాడు, అపోస్తులుడిగా ఉండడానికి పౌలు గారు పుట్టారు, సిలువ వేసుకోవడానికి యేసుప్రభు పుట్టాడు, ఇవన్నీ చెప్పారు కదా. వెరీ గుడ్. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎందుకు పుట్టారు? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. మీరు ఎందుకు పుట్టారు? ఏముందండి, సంగారెడ్డిలో ఏదో ప్రైవేట్ కంపెనీ చూసుకుని అక్కడికి వెళ్ళిపోయి జాగ్రత్తగా 12,000 జీతం తెచ్చుకుని, అందులో 3,000 చీటీ కట్టుకుని, 4,000 ఈఎంఐ కట్టుకుని, ఎవడు 2,000 రెంట కట్టుకుని ఉన్నదాంతో అలాగా ఫ్యామిలీ అంతా ఊరి మీద పడి తిరిగి వచ్చి అలా పడుకుని హ్యాపీ. ఇంతేనా? ఎవరిని అడిగినా ఇంతే కదండి. మీరు ఎందుకు పుట్టారంటే ఇవే కదండి ఆన్సర్లో. ఏదో చిన్న ఉద్యోగం చూసుకున్నాడు అలా తిరిగేసి ఏమన్నా చీటీలు కట్టుకుని 2 లక్షలు చూసుకుని, అప్పుడప్పుడు చిన్న చిన్న బంగారం ముక్క కొనుక్కుని, అప్పుడప్పుడు కారు కొనుక్కొని, అప్పుడప్పుడు చిన్న ఇల్లు కట్టుకుని, అమ్మ హ్యాపీ సెటిల్ అయిపోయాను నేను అంటున్నారు. ఏమన్నా మాట చెప్పనా, ఈ సెటిల్ అయిపోయిన వాళ్ళు అంటున్నారు, అలా అందరూ కూడా సెటిల్ అయిపోయారా? ఏదోండి హైదరాబాద్ వచ్చామండి ఇంకా సెటిల్ అవ్వలేదని అంటారు చాలా మంది. సెట్ అయిపోవడం అంటే అర్థం ఏంటంటే ఒక ఇల్లు కట్టేసి అందరూ పడిపోయి సెట్ అయిపోయారట. ఇంతకీ ఆ ఇంట్లో ఎంతకాలం సెట్ అయిపోయి ఉంటావు నువ్వు? కరోనా వచ్చింది గట్టిగా, మళ్ళీ 4th వేవ్. సెట్ అయిపోతావా? అందులో లేపేస్తుందా? లేపేస్తుంది కదా. సెట్ అయిపోయినట్టున్నావేంటి? నువ్వు సెట్ అయిపోవడం అంటే ఏంటో తెలుసా? ఈ మధ్యకాలంలో బాగా గుడికి వెళ్తున్నానండి, బాగా సేవలో ఉంటున్నానండి, బాగా పనిలో ఉంటున్నానండి, బాగా దేవుడి కోసం ఖర్చు పెట్టగలుగుతున్నానండి, బాగా దేవుడి కోసం పని చేయగలుగుతున్నానండి. దేవుడికి స్తోత్రం అండి, దేవుడి పనిలో సెట్ అయిపోయానండి. ఇది సేఫ్. ఎందుకు సేఫో చెప్తాను. దేవుడి పనిలో సెట్ అయిపోయావు అనుకోండి, చావు వస్తే డైరెక్ట్గా పరదేశంలో సెట్ అయిపోతావు. వెళ్ళి లోకంలో సెట్ అయిపోయావు, చావు వచ్చింది, ఎక్కడ సెట్ అవుతావు? వెళ్ళి సెట్ అయిపోవడమా నాశనం అయిపోవడమా? చూసారండి ఎలా నేర్పిందో దెయ్యం మనకి. ఇల్లు కట్టుకుంటే సెట్ అయిపోయాడట, మంచి ఉద్యోగం వస్తే సెట్ అయిపోయాడట. వాళ్ళందరూ సెటిల్ అయిపోయినా వాళ్ళందరూ చూస్తే నాకు నవ్వు వస్తూ ఉంటుంది లోపల. బయటకు నవ్వలేంగా. బయటకు నవ్వేమంటే ఇంకా ఆడు ఏమైపోతాడు మీకు తెలియదు, ఆత్మహత్య చేసుకుంటాడు వెళ్ళి. ఉద్యోగం వచ్చిందానిగా నేను సెట్ అయిపోయినా అన్నయ్య. ఉద్యోగం వచ్చి సెట్ అయిపోయావా? గుళ్ళో ఏ పని చేయడు. వీళ్ళు సెట్ అవ్వలేదు తెలుసా? ఎందుకు సెట్ అవ్వలేదంటే, ఏ పని నిమిత్తమైతే దేవుడు ఈ భూమి మీదకి పంపించాడో ఆ పని చెయ్యని వాడు సెట్ అయ్యాడా పాడయ్యాడా? మీరు చెప్పండి ఇప్పుడు నాకు. పాడయ్యాడు. ఇప్పుడు చెప్పనా? నేరానికి కొత్త అర్థం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి సభలో ఉన్న వాళ్ళందరూ. నేరం అంటే ఇంతకాలం మీరు ఏమనుకున్నారు తెలుసా? వ్యభిచారం చేయటం నేరం, దొంగతనం చేయటం నేరం, అబద్ధాలు ఆడిన నేరం. అమ్మే నేను ఏం చేయట్లేదండి, బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడలేదండి, నేను పరిశుద్ధుడినండి అనుకున్నారు కదా. దేవుడు పని చేయని ప్రతి ఒక్కడు నేరస్తుడే. బైబిల్ ప్రకారం దేవుడు పని చేయని ప్రతి ఒక్కడు నేరస్తుడే. ఎందుకో చెప్తాను, ఎలాగో చెప్తాను. ఎవడు లోకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడిని లాజర్ని మీరు చూస్తారు కదా. ధనవంతుడు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడట? పాతాళానికి వెళ్ళిపోయి కాలిపోతున్నాడు. ఇంతకీ ధనవంతుడు భూమి మీద సెట్ అయ్యాడా నాశనం అయ్యాడు? నాకు చెప్పాలి. సెటిల్ అయిపోయిన పర్సనా, ఏమీ లేని పర్సనా నాకు చెప్పండి. ధనవంతుడు సెటిల్ అయిపోయాడండి. సెటిల్ అయిపోయాడని మీరు ఎలా చెప్తారు? ప్రతిరోజు సెట్ అయిపోవడం అంటే ఏంటి? ఏ కష్టం లేకుండా సుఖంగా ఊరి మీద పడి తిరిగి వస్తున్నాడు అంటే హ్యాపీ అండి, ఆలోచించవలసిన అవసరం లేదండి, నెలకి సరిపడా డబ్బులు వచ్చేస్తాయండి, నేను సెట్ అయిపోయానండి, హ్యాపీగా ఉన్నామని అంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ ధనవంతుడు సెట్ అవ్వలేదా? సెట్ అయ్యాడు. ఎక్కడ సెట్ అయ్యాడు? భూమి మీద సెట్ అయ్యాడు. భూమి మీద సెట్ అయినందుకు దేవుడు ఎక్కడ సెటిల్ చేశాడు? అకౌంట్ బాగా అర్థమవుతుంది ఇప్పుడు మీకు. పాతాళంలో సెటిల్ చేశాడు. లాజరు భూమి మీద సెటిల్ అయ్యాడా? కష్టాల్లో ఉన్నాడా? కష్టాల్లో ఉన్నాడు. లాజరు భూమి మీద కష్టాల్లో ఉన్నందుకు దేవుడు ఎక్కడ సెటిల్ చేశాడు? అది ఇప్పుడు మీకు అర్థమైంది డిఫరెన్స్. భూమి మీద సెటిల్ అయిపోతే పాతాళంలో సెట్ అవుతాం. భూమి మీద దేవుడి కోసం కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, శ్రమలు పడితే పరదేశంలో సెట్ అవుతాం. ఈ 16వ అధ్యాయం 25వ వచనం చదవండి ఇప్పుడు. అక్కడ లోకాసు వార్త లోకాసు వార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడండి అక్కడ. అందుకు అబ్రహాము, కుమారుడా, ఇదిగో నీకివ్వబడిన 60, 70, 80, 100, 120 నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా సుఖమును అనుభవించావు. జాగ్రత్తగా వినండి, సుఖాన్ని అనుభవించాడట. ఈ సుఖం వెనక పరలోకంలో ఉన్న కన్న తండ్రి కష్టం ఉంది, మర్చిపోకూడదు. యోబుతో చెప్పాడు. యోబుతో ఏం చెప్పాడు? నేను చాలా కష్టపడతాను నీకోసము,
ఈ విశ్వాన్ని కట్టి అలసిపోయేందుకు కష్టపడ్డాను, ఈ విశ్వాన్ని నడిపించడానికి కష్టపడుతున్నాను, నీకు తిండి పెట్టడానికి కష్టపడుతున్నాను, ప్రతి సంవత్సరం వర్షం రూపంలో నీకు నీళ్ళు ఇవ్వడానికి కష్టపడుతున్నాను, నువ్వు దున్నుతున్న పంట పండడానికే కష్టపడుతున్నాను. నేను కష్టపడి నిన్ను పెంచుతుంటే నువ్వు నా కోసం పనిచేసి కష్టపడవలసిన నువ్వు సుఖపడతావా? చూసారా దేవుడు ఎలా పట్టుకున్నాడు? కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా. ఏమంటే ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని, మనిషి భూమి మీద సుఖాన్ని కోరుకుంటాడా, కష్టాన్ని కోరుకుంటాడా? ఎందుకు 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 కోరుకుంటాడు సుఖాన్ని? హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. పాపం అలాగే అనుకున్నాడు ధనవంతుడు. తిందాం, త్రాగుదాం. ఎలాంటి బట్టలు వేసాడట? ఊదా రంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు. అంటే ఎంత కాస్ట్లీ బట్టలు వేసాడు. కాస్ట్లీ బట్టలు అని అర్థం. తినడానికి, త్రాగడానికి, కట్టుకోవడానికి, సెట్ అవ్వడానికి. ఏంటండి ఇవన్నీ? నరుడు నేరస్తుడు ఎందుకు అయ్యాడో తెలుసా? దేవుడు ఎందుకు పుట్టించాడో అర్థం కాక. దానియేలు గురించి అంటే గొప్ప మాట రాయబడ్డదండి బైబిల్లో దానియేలు గురించి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడండి, ముగిస్తాను ఇక. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యం అంతటి మీద అతనిని నియమించవలెనని రాజు ఉద్దేశించెను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను, ఇక్కడి నుంచి జాగ్రత్త చూడండి, దానియేలులోనట ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఎంత ప్రయత్నించినా దానియేలులో ఏం కనపడటం లేదట? తప్పు కనపడలేదట, లోపం కనపడదట, నేరం కనపడదట. ఓ ప్రశ్న అడుగుతున్నాను, ఇంత యవ్వన కాలంలో తప్పు చేయకుండా, నేరం చేయకుండా, లోపము లేకుండా దానియేలు ఎలా నిలబడగలిగాడు? మీరు చెప్పాలి నాకు. ఎలా నిలబడ్డాడు? టాప్ సీక్రెట్ చెప్పనా? భూమి మీద ఉన్న ఏమంటే బైబిల్లో మీకు రాయబడిన ప్రతి భక్తుడికి కూడా తన జన్మ వెనక దేవుడి కష్టం ఉందన్న సంగతి తెలుసు. దేవుడు నన్ను యథార్థవంతుడిగా పుట్టిస్తే, న్యాయవంతుడిగా పుట్టిస్తే, నా జన్మ కోసం, నా రాక కోసం, జగత్తు పునాది వేయబడక మునుపు నన్ను పుట్టించి ఈ జగత్తులోనికి నన్ను తేడానికి దేవుడు కష్టపడితే నేను భూమి మీదకి వచ్చిన తర్వాత వ్యభిచారం అవ్వాలా, దొంగనవ్వాలా, మందుకు బానిసనైపోయి, త్రాగుబోతునైపోయి, కుటుంబాన్ని రోడ్డును పడేసుకుని నాశనం అయిపోవాలా నా కుటుంబం? మీకు మాట చెప్పరండి, చాలా మంది పాపాలు నేరాలు ఎందుకు చేస్తారంటే నీ రాక కోసం దేవుడు ఎంతగా ఎదురు చూశాడో నీకు తెలీదు. అలా ఎదురు చూశాడన్న దేవుడు మనసర్థమైతే ఎవడు వ్యభిచారం చేయాలనిపిస్తుందా? త్రాగుబోతుగా మారాలనిపిస్తుందా? తిరుగుబోతుగా మారాలనిపిస్తుందా? నా రాక కోసం నా కన్న తండ్రి ఎదురు చూస్తే నువ్వు మందు తాగడానికి పుట్టావా? కోట్ల సంవత్సరాల నుంచి నీ దేవుడు నేను భూమి మీద రాక కోసం ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చి మందు తాగుతుంటే దేవుడికి ఎలాగుంటుంది చెప్పండి? దేవుడికి ఎలాగుంటుంది? కోట్ల సంవత్సరాల నుంచి భూమి పుట్టక ముందు నుంచి నీ కోసం దేవుడు ఎదురు చూస్తే నువ్వు భూమి మీదకి వచ్చి వ్యభిచారం చేస్తావంటే దేవుడు చూడడానికి ఎలాగుంటుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి, మీకు దేవుడు మనసు ఎలాగుంటుందండి? వీడి కోసం ఎంత కష్టపడ్డాను, వీడు రాక కోసం ఎంత ఎదురు చూశాను, నా కోసం ఏదో చేస్తాడు, నా గురించి చెబుతాడు, నా గురించి చెప్పిస్తాడు, నన్ను మహిమపరుస్తాడని వీడు రాక కోసం ఎదురు చూస్తే వీడేంట్రా బాబు ఇంత భయంకరమైన నేరస్తుడిగా మారిపోయాడని మన జీవితాన్ని బట్టి విసుగుపోడా? ఇక్కడ దానియేలు జీవితాన్ని చూస్తే ఆయన జీవితంలో ఏం కనపడటం లేదట? నేరం లేదట, లోపం లేదట, ఏ నేరం అతను కనపడటం లేదట. కారణం ఆయన ఎందుకు పుట్టాడో ఆయనకి అర్థమైంది. ఒకటే ఫైనల్గా చెప్తున్నాను, మనిషి నేరస్తుడు కాకూడదన్నా, మనిషి దేవునికి ఇష్టడుగా మారాలి అన్నా ఒకటేనండి సూత్రం: వాక్యం వినటం, వాక్యం నేర్చుకోవటం.
ఈరోజు మేమెందుకు ఇలాగ ఉన్నాం? మా జీవితాలు మేము లోకానికి ఇవ్వం, లోకంలో మేము బ్రతకటం లేదు. కారణం ఏంటంటే దేవుడు అర్థమైపోయాడు, దేవుడి కోసం బ్రతకాలని అర్థమైపోయింది. యవ్వన కాలంలో దేవుడి కోసం పరుగులు పెడుతున్నాం. కారణం అర్థమైంది విషయం. జన్మను వృధా చేసుకోకూడదు, జన్మను లోకానికి ఇవ్వకూడదు, లోకస్తులు అందరూ బ్రతుకుతున్నట్టుగా ఈ లోకంలో మనం బ్రతకూడదు. కారణం నా రాక కోసం దేవుడు ఎదురు చూశాడు కదా, మీ రాక కోసం దేవుడు ఎదురు చూశాడు కదా, మీరు భూమి మీదకి వచ్చి పని చేస్తారని ఆలోచించాడు కదా. మీకు మాట చెప్పాను కదా ఇందాక, అందరూ భక్తుల పేర్లు చెప్పగానే వాళ్ళు దేవుడి కోసం పుట్టారు, పని కోసం పుట్టారంటే అసలు మనకేం పని ఇవ్వలేదా దేవుడు? ఒక మాట చదువుతారా? ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి, ఎంత మంచి మాట అండి ఇది. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎఫ్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడు పత్రిక రాస్తున్నది పౌలు గారు సంఘానికి. వెరీ గుడ్. ఎఫ్సి సంఘానికి పత్రిక రాస్తున్నాడు. ఏమండి జాగ్రత్త చదవండి. రాస్తున్నది ఎవరు? పౌలు గారు. రాస్తున్నది పౌలు గారు. ఎవరికి రాస్తున్నాడు? ఎఫ్సి సంఘం అంటే ప్రభులోనికి వచ్చిన విశ్వాసులకి రాస్తున్నాడు. రైట్. ఆ విశ్వాసులకు రాసి ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ, మరియు వాటి యందు మనము. ఆ పదం ఉంది అక్కడ, మనము అంటే అర్థం ఏంటి? మనము అని ఎప్పుడు అంటాం? మనము. చూసారా, ఇక్కడ కూర్చున్న మనందరము అంటున్నాను నేను. అంటే మనము అన్నానంటే నాతో పాటు మిమ్మల్ని కలుపుకున్నాను. ఇప్పుడు పౌలు గారు పత్రిక ఎవరికి రాస్తున్నాడు? సంఘానికి రాస్తున్నాడు, విశ్వాసులకు రాస్తున్నాడు. విశ్వాసులకు రాసి మనము అంటున్నాడంట, ఆయన ప్లస్ విశ్వాసులు. రైట్. బాగా అర్థం చేసుకోండి. అక్కడ మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడి ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఎందుకు పుట్టామని చెప్పాడు అక్కడ. మనం ఎందుకు పుట్టామట? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. అపోస్తుడుగా ఉండడానికి, నేను మాత్రమే సేవ చేయడానికి, నేను మాత్రమే పని చేయడానికి పుట్టానని చెప్పాడా? మీరు కూడా సంఘాన్ని కూడా కలిపాడా? మనము అన్నాడట. అందరూ ఎందుకోసం పుడతానని చెప్పండి భూమి మీద? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు అనగా సువార్త పనులు చేయడానికి. పని ఎప్పుడు సిద్ధం చేయబడ్డదట? ముందుగానే. మీ జన్మ ఎప్పుడు సిద్ధం చేయబడ్డది? ముందుగానే. ముందుగా సిద్ధపరచబడిన పనులు ముందుగానే మిమ్మల్ని కని మీ రాక కోసం ఆ తరంలో ఆ పని చేస్తారని దేవుడు మీకోసం ఎదురు చూస్తే భూమి మీదకి వచ్చిన వాడు ఎలా మారిపోయాడు? నేరస్తుడిగా మారాడు. ఎందుకు తెలుసా? జన్మ పరమార్థం తెలియక, నేను దేవుడి కోసం పుట్టాలని తెలియక, దేవుడు పని చేయాలని తెలియక నేరాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాడండి. పోనీ క్రైస్తవ్యంలోకి వచ్చిన వాళ్ళు ఏమైనా పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉన్నారా అంటే, ఏమైనా ఇందాక చెప్పాను కదా, ప్రభువుని నమ్మటం ఎంత ముఖ్యమో పని చేయటం కూడా అంతే ముఖ్యం. నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా మహిమపరిచే పని, సువార్త కార్యక్రమాలు ఏవి నీ జీవితం నుండి లేవనుకోండి, నీ జీవితం దేవుడికి ఉపయోగపడటం లేదనుకోండి, ఇది పరిశుద్ధమైన జీవితమా? చాలా మంది పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం అంటే ఏంటో అర్థం అవ్వలేదండి. పరిశుద్ధమైన జీవితం అంటే లోకపు పనుల్లో నుండి, లోకపు ఆశల్లో నుండి నువ్వు తప్పింపబడి నీకున్నదాన్ని ప్రభు కొరకు పెట్టి ప్రభు కోసం త్యాగం అవ్వటం, ప్రభు కోసం పని చేయటం పరిశుద్ధత అంటే. చూస్తారా? మాట చూపిస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయాన్ని చూడండి, ముగించేస్తాను. ఇక ముందుగా ఈ శరీరాలకి పాపం అంటిందని 12వ వచనంలో చెప్తాడు. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును యాలనీయకుడి. శరీరం దేనికి లోబడిపోయిందట? పాపానికి లోబడిందట. ఎందుకు చెప్పాను కదా, పాపము అనగానే వ్యభిచారము, దొంగతనాలు, ఏమండి నేరాలు, హత్యలు, మర్డర్లు ఇవన్నీ అనుకోకండి. దేవుడిచ్చిన దేహాన్ని దేవుడి కొరకు వాడకపోవటం కూడా పాపమే. చెప్తాడు ముందుకెళ్ళేసరికి అలా చదవండి కింద. మరియు మీ అవయవములకు దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతుల్లో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను అండర్లైన్ చేసుకుంటా కదా, మీ అవయవములను నీతికి సాధనములుగా దేవునికి అప్పగించండి. అవయవాలను ఎవరికి అప్పగించాలి? దేవునికి. కానీ దేనికి అప్పగించారు మనుషులు? సిగరెట్కి అప్పగించాడు నోటును ఒక ఆయన,
గుప్పుతూనే ఉంటాడు. పెట్లు 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 వెళ్ళిపోతున్నాయి లోపలికి. సిగరెట్కి అప్పగించాడు అనమాట. కొంతమంది తాగుడికి అప్పగించేశారు. మందు సాయంత్రం అయ్యేసరికి బాటిల్ లేకపోతే కంచాలు ఇసురుతానే ఉంటారు ఆడపిల్లల మీద ఇంట్లోకి వచ్చి. మందుకు అప్పగించాడు. ఏమంటే కొంతమంది చూడండి, ఇంకా ఎప్పుడు చూడండి సినిమాలు 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 సినిమాలు, కళ్ళు సినిమాలకు అప్పగించేసాడు. ఇక దేనికి అప్పగించాలని దేహాన్ని కట్టాడు. నువ్వు దేనికి అప్పగించావు? దేనికి అప్పగించావు? మీ అవయవములను, ఎంత రాశాడు చూడండి అక్కడ, మీ అవయవములను నీతికి సాధనములుగా దేవుడికి అప్పగించండి. నోటితో నా గురించి మాట్లాడండి అయ్యా అంటే బూతులు మాట్లాడుతావు, ఏమంటే గొడవలకైతే ముందుంటావు, వాక్యానికైతే అనుకుంటావు. చాలా మంది గుళ్ళో ఉంటారండి, బయట నిజంగానే అలా మాట్లాడేటప్పుడు అంటే పెద్ద పెద్ద వాయిస్ అండి, అవతలోడు దెబ్బకు పారిపోవాలి, అలా ఉంటుంది వాయిస్. సన్నిధిలోకి వచ్చిన తర్వాత ప్రార్థన చేయమనండి, నెమ్మదిగా అలాగే అయిపోయి లోపల లోపలే, పైకి సౌండ్ రాదు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమెను అనాలి, ఆమెను కూడా వినపడదు. అసలు అలాగే వెళ్ళిపోతుంటే ఆ ప్రార్థన అయిపోయింది అనుకుని అందరూ తలలేపటమే. చూసారా, నోరు దేని దగ్గర గట్టిగా వాడాలో అక్కడ వాడ్డు, దేని దగ్గర వాడకూడదు అక్కడ మాత్రం గట్టిగా వాడతాడు. అవయవాలు, మీ చేతులు ఎప్పుడు మన పనేనా? ఈ చేతులతో దేవుడు పని చేశారండి ఎప్పుడన్నా? చేతులతో ఎప్పుడైనా దేవుడు పని చేశారా? దేవుడు మీటింగ్ పెట్టినప్పుడు ఎప్పుడైనా రాటలు పాతారా? ఈ చేతులతో ఎప్పుడైనా భోజనం వడ్డించారా? ఈ చేతులతో ఎప్పుడైనా వంట చేశారా? ఈ చేతులతో ఎప్పుడైనా దేవుడు వంట జరిగిన తోట పాత్రలు కడిగారా? ఈ చేతులతో మీరు ఎప్పుడైనా దేవుడు పని చేశారా? నిజంగా మీ అవయవాలు, మీ చేతులతో దేవుడు పని జరిగినాడంటే ఆ చేతులను చూడగానే వస్తుందండి ఆనందం. బా, ఈరోజు నా చేతులు ఏం పని చేసాయి? దేవుడు పని చేసాయి. దేవుడి కోసం ఎప్పుడైనా నడిచారండి? కాళ్ళతో నడుస్తాం. మనం దేనికి నడుస్తాం? పెళ్లి చెప్పాడు, పలానా ఊర్లో దిగరా అన్నాడు, ఊర్లో దిగిపోయారు, పెళ్ళి ఎక్కడ తెలియదు. అప్పుడు ఊరంతా తిరుగుతారో తిరగరా, పెళ్ళి ఎక్కడ పెళ్ళి ఎక్కడ. అబ్బబ్బ, కొంతమంది చూస్తారండి ఎంత ఇంట్రెస్ట్ అండి పెళ్ళిళ్ళు అంటే. ఊరంతా తిరిగి 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 అలసిపోయి, అమ్మయ్య మిమ్మల్ని పట్టుకోవడానికి చాలా తిరిగేసాను రా. చూసారా, పెళ్ళికి తిరుగుతాడు, బంధువులింటికి తిరుగుతాడు, చుట్టాలింటికి తిరుగుతాడు, బర్త్డేలకు తిరుగుతాడు. అబ్బా, ఏమంటే ఈ లోకంలో మనిషికి ఇష్టమైన వాటి కోసం ఎలా తిరుగుతాడండి? తిరుగుతాడు బాగా. అవే కాళ్ళు అలాగే అంతే కష్టంతో. దేవుడి కోసం ఎప్పుడైనా తిరిగాయా? దేవుడి కోసం ఎప్పుడైనా తిరిగా? మీ కాళ్ళు దేవుడి కోసం ఎప్పుడైనా తిరిగా? కరపత్రాలు పెట్టుకుని ఈ ఊరంతా ఏమైనా తిరిగేశారు ఎప్పుడైనా? ఎప్పుడైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు కరపత్రాలు పట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఆ కరపత్రాలు మీ కాళ్ళతో నడుచుకుని వెళ్ళి దేవుడి దగ్గర రండి మీటింగులు జరుగుతున్నాడు ఎప్పుడైనా పంచారా? మన కాళ్ళు దేవుడి పని అనేసరికి అసలు కదలవండి. మన పని అనేసరికి మీకు మాట చెప్పనా, నేను నా లైఫ్లో జరిగింది చెప్తున్నానండి. ఆదివారం గుడికి వస్తారు ఒక కుటుంబం. ఓ రోజు కరెక్ట్గా ఆరాధన ఆమెను అనుకునే టైంకి వచ్చారు, అయిపోయింది. చివరిలో ఏంది ఎప్పుడు ముందు వస్తారు కదా వెనకాల వచ్చారంటే ఏం జరిగిందో తెలుసండి, వాళ్ళు నాన్ వెజ్ కూర ఇంట్లో వండుకుంటేనే తప్ప గుడికి రారు. ఎందుకంటే రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంట్లో ఏమి ఉండాలి? నాన్ వెజ్ కూర ఉండాలి. ఆ రోజు ఏం జరిగిందంటే వీళ్ళు అదృష్టం బాగా ఇంటి పక్కన ఉన్న షాప్ కట్టేశాడు, చికెన్ షాపు. ఈయన సుమారు ఏమంటే పక్కనే కదా అని నడుచుకుని వెళ్ళిపోయాడు. అక్కడికి బండి లేదు. ఇంకో షాప్ ఎక్కడంటే ముందే అన్నారట. అలా నడుచుకుంటూ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేనికి? కూరకి. వెళ్ళిపోతున్నప్పుడు బాగానే ఉంటుంది, వెళ్ళిపోయిన తర్వాత కట్టించుకుంటారు, రిటర్న్ రావాలి. ఎప్పటికీ రావట్లేదు ఇల్లు. ఇప్పుడు అటు 4 ఇటు 4 అంటే ఎంత చెప్పండి? 8 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు ఏం పట్టుకొచ్చాడు? ప్యాకెట్ చికెన్. అది వండాలి, అది పెట్టుకోవాలి. ఈలోపు అక్కడ ఆరాధన అయిపోయింది. చూసారా, తినడానికి ఇష్టమైన వాటికి తిరగడానికి మనిషికి ఇష్టం అండి. సువార్త కోసం తిరుగుతాయి ఆ కాళ్ళు. అబ్బా, దేవుడు పని అనేసరికి ఎక్కడ లేని బద్ధకం వస్తుంది, ఎక్కడ లేని నీరసం వస్తుంది, రకరకాల రోగాలు జ్ఞాపకం వస్తాయి దేవుడి పని అనేసరికి. ఇక్కడ ఎంత బరాసాడు చూడండి, నీతికి సాధనములుగా మీ అవయవములను దేవుడికి అప్పగించండి. ఎందుకో తెలుసా? చెప్తాను ఇప్పుడు. భలే చెప్తాడండి దేవుడు. ఎందుకంటే నీ చేతులతోనో నీ కాళ్ళతోనో నీ కళ్ళతోనో నీ నోటితోనో దేవుడి పని చేస్తేనే తప్ప ఆ అవయవాలకు అంటుకున్న మురికి పోదు. 19వ వచనం అదే కింద. నెక్స్ట్ 19వ వచనం. 19వ వచనం చూడండి. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవాలను దాసులుగా ఎలాగో అప్పగించేశారో అలాగే
ఇక్కడ చూడండి, అలాగే పాపానికి ఎలాగైతే అప్పగించి పాపపు దేహాలుగా పాపపు అవయవాలుగా మార్చేసుకున్నారో అలాగే పరిశుద్ధత కలుగుటకై, చూడండి అక్కడ మీరు బాగా పట్టుకోలే మాట, పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. ఒకప్పుడు త్రాగడానికి వాడిన నీ నోటితో నువ్వు మారిపోయి మంచివాడివయ్యి బాప్తిసం తీసుకొని ఆ పాపం పోవడానికి ఆ నోటితో పాటలు పాడతావా? దేవుడి కోసం పడతావా? మందు తాగావు తాగావు తాగావు, పాడైపోయింది, కులిపోయింది, ఆ నోరు పాడు చేసేసుకున్నావు, పాపంతో మారావు, పరిశుద్ధతలోకి వచ్చావు. ఆ నోటితో దేవుడు మాట మాట్లాడతావా? ఆ నోటితో దేవుడు పాటలు పాడతావా? ఆ నోటితో దేవుడి గురించి చెబుతావా? అప్పుడు పరిశుద్ధత కలుగుతుంది. బైబిల్ ఇది. మనకేం చెప్పారు పరిశుద్ధతకి సింబల్గా? ఏం చెప్పారు చెప్పండి, ఓపెన్గా మాట్లాడుకుందాం. ఏం చెప్పారు? బాప్తిసం తీసుకున్న తర్వాత తెల్ల బట్టలు కట్టుకుంటే మీరు పరిశుద్ధులు అన్నారు. వైట్ బట్టలు కట్టుకుంటే పరిశుద్ధత వచ్చేస్తుందా? లోపల హృదయంలో ఉన్న పాపం పోలేదు, మురికి పోలేదు, దెయ్యముడి అవయవాలు దేవుడి కోసం ఉపయోగపడటం లేదు, వైట్ బట్టలు వేసుకుంటే పరిశుద్ధులు అయిపోతారా? పరిశుద్ధతకు సింబల్ ఏమో తప్ప వైట్ బట్టలు వేసుకున్నంత మాత్రాన పరిశుద్ధులు కాదు. అలాగనుకుంటే రాజకీయ నాయకులు అందరూ ఏ బట్టలు వేస్తారు? మంచోళ్ళు. మంచోళ్ళ నెంబర్ 1 కేడీలు ఎవరంటే వాళ్ళే. డ్రెస్ మాత్రం ఏముంటుంది? వైట్ అండ్ వైట్. డాక్టర్ గారు ఏ డ్రెస్ వేసుకుంటారు? వైట్ వేసుకుంటారు. నీ లోపల ఉన్న కిడ్నీ నీకు తెలియకుండానే అమ్మేస్తాడు. పరిశుద్ధుడా? బట్టల్లోంచి రాదు పరిశుద్ధత. ఎందులోంచి వస్తుంది? నీ క్రియలు. చెప్పాడు అక్కడ, నీ క్రియలు. నీవు పాపం చేయడానికి నీ అవయవాల నేరాలకి ఎలాగైతే అప్పగించావో, దేవుడు నిన్ను కన్నాడు, దేవుడు నిన్ను రావాలని కోరుకున్నాడు, నీ రాక కోసం జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఎదురు చూశాడు, నువ్వు రావాలని ఈ విషయాన్ని కట్టడానికి దేవుడు అలసిపోయాడు. ఇదంతా తెలిస్తే నువ్వు నేరాలు చేయవేక, పాపాలు చేయవేక, నీ అవయవాలతో ఏం చేస్తావు? దేవుడి పని చేస్తావు. కనుక ఇది అంతా తెలియక యథార్థవంతుడిగా పుట్టిన మనిషి ఎలా మిగిలిపోయాడు? నేరస్తుడిగా మిగిలాడు. ఎందుకు చేస్తున్నాడు నేరాలు అంటే, ఎవరు పుట్టించారో, ఎందుకు పుట్టించారో, ఎలా బ్రతకాలో దేవుడు రాయించిన సంగతులు అర్థం కాక. ఓకే.